సింహరాశి వారికి సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి ముందుగానే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజున తప్పకుండా ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగే విషయాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట. తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు ఏం చెప్తున్నామనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపు జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి తెలుసుకుందామండి. మీ కుటుంబ బాధ్యతలు కొంత మానసిక ఒత్తిడికి సృష్టించవచ్చు, కానీ భావోద్వేగ బంధాలు మెరుగుపడతాయండి. ప్రశంసలు మమకారంతో కూడిన భావన కుటుంబంతో సంతోషంగా ఉండేలాగా చేస్తుందన్నమాట. అలాగే ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే కనుక వస్తువుల ఖర్చులు ఉండే అవకాశం అయితే తప్పకుండా ఉందండి. మీరు కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్చులు చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు. మీరు ఆదా చేసే ప్రణాళికలో విజయాన్ని పొందవచ్చండి. ఆర్థికంగా సంతృప్తి అనుభూతి మీకు తప్పకుండా అనుభూతిని కలిగించవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి కుటుంబ బాధ్యతలను సమతుల్యంగా ఎదుర్కొనండి. సంతృప్తికరమైనటువంటి ఆర్థిక పథకాలను కొనసాగించండి. ఇప్పుడు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందామండి. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైన రోజు అనమాట. పై అధికారుల నుండి సహచరుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారు ఎప్పుడైనా సరే అండి, ఇతరులు బాగుపడతారు కదా, మనము అసలు వారిని చూసి ఓర్వలేక ఉందాము అని ఎప్పుడు అనుకోరనమాట. అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. వీళ్ళ ఆలోచన విధానమే వేరే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా సరే, అంటే రేపటి రోజున వీరికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3 మరియు 5 అండి. కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు మరియు కాషాయం రంగులు. ఈ రంగులను ధరించి ఈ సంఖ్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల శుభప్రదంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 15 సోమవారం రోజు ఇప్పుడు ఎలా ఉందో పూర్తిగా తెలుసుకుందాం. ఆర్థిక పరంగా కొంత ఉపశమనం కలిగించే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి ఒక బాకీ మీ చేతికి తప్పకుండా రావచ్చు అనమాట. అనుకోని చిన్న లాభం కూడా వస్తుంది, కానీ పెద్ద పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడం చాలా మంచిదండి. అంటే ఖర్చులు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలపై వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఆర్డర్లు లేదా అంటే డీల్ ఏర్పరచుకునే అవకాశం అయితే ఉంటుందండి. కుటుంబంలో ఆనందభరితమైనటువంటి వాతావరణం తప్పకుండా నెలకొంటుందని కూడా చెప్పుకోవచ్చు. స్నేహితుల నుండి బంధువుల నుండి ఒక శుభవార్త అందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఏదైనా కానీ అంటే ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ పరిస్థితి మనం ఏదైనా చూసుకుంటే కనుక రేపటి రోజున పనిలో చురుకుతనం తప్పకుండా కనిపిస్తుంది. సీనియర్ల నుండి అంటే ఈ పని తరచూ ప్రశంసలు లభించే అవకాశం తప్పకుండా ఉంటుందండి. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్లు కానీ లేదంటే ప్రమోషన్స్ కానీ వస్తూ ఉంటాయి కదా, మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా, శుభ సమాచారం మీకు తప్పకుండా అందుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు వస్తాయని చెప్తున్న ఆశాజనకమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందండి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఇప్పుడు ఎలా ఉందో మనం పూర్తిగా తెలుసుకుందాం. వ్యాపారవేత్తలకు ఈరోజు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లభించే సూచనలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయన్నమాట. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత నిర్ణయాత్మకమైన చర్చలు అయితే జరుగుతాయండి. కొంతకాలంగా ఆగిపోయినటువంటి డబ్బు పనులు వసూలు అవుతాయన్నమాట. అంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ సేల్స్ ఇలా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అదృష్టబలం అనేది తప్పకుండా తోడవుతుందండి. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క సింహరాశి వారికి సెప్టెంబర్ 15 సోమవారం రోజున ఉద్యోగంలో స్థిరత్వం, వ్యాపారంలో లాభం తప్పకుండా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉందో పూర్తిగా తెలుసుకుందాం. ప్రేమ జీవితంలో కొత్త చురుకుదనం కనిపిస్తుందండి. ప్రియమైన వారితో గడిపే అవకాశమే ఆనందం, అలాగే అర్థం, సాన్నిహిత్యం లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి ఏదైనా కానీ అంటే తిరిగి వచ్చే కలిసే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. సింగిల్గా ఉన్న వారికి ఒక అప్రత్యక్ష పరిచయం ద్వారా బంధానికి దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అవసరం లేని అనుమానాలు అస్సలు పెట్టుకోవద్దండి, లేకపోతే సంబంధం దెబ్బతింటుంది. దాంపత్య జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తొలగిపోవడం మొదలవుతాయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా మీ జీవితాన్ని తప్పకుండా గడుపుతారనమాట. కలిసి నిర్ణయాలు చేయడం, కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా మీరు రేపటి రోజున ఉండబోతుంది. పిల్లలపై, సంబంధాలపై శుభవార్తలు వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందండి. తప్పకుండా దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు గాఢమవుతాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి రేపటి రోజున ప్రేమ, దాంపత్యం 2 శుభప్రదంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఆరోగ్యపరంగా ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందామండి. ఆరోగ్యపరంగా సాధారణ స్థిరత ఉంటుంది. పెద్ద సమస్య ఏది కనిపించట్లేదు. మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువగా కనిపించవండి. జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ లేదా జీర్ణ ఆమ్లత్వం ఇలా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఎక్కువగా వేడి వాటర్ తీసుకుంటూ ఉండండి. వర్షాకాలం కాబట్టి మీరు వానకు తడవకుండా ఉండడం చాలా మంచిది. జలుబు అంటే మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. గోరువెచ్చని నీరు తాగడం వలన, తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల చాలా మంచిది. మసాలా ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ తినడం మానుకోండి. యోగా, ధ్యానం ఇలాంటివి చేసుకుంటూ ఉండండి. మీకు ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఆనందంగా మీ జీవితాన్ని అయితే గడుపుతారండి. రాత్రి ఎక్కువసేపు మేలుకోకుండా తగినంత నిద్రపోవాలన్నమాట.
ఏదైనా సరే అంటే మనము మన ఇన్ఫెక్షన్స్ రాకుండా బారిన పడకుండా చూసుకోవాలన్నమాట. మొత్తంగా చూసుకుంటే కనుక రేపటి రోజున తగు జాగ్రత్తలైతే తప్పకుండా పాటించాలి. విశ్రాంతి ఇవ్వడం చాలా మంచిదండి. అలాగే రేపు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఒక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పుకున్నాం కదా! అది కొత్త ఉద్యోగ బిజినెస్ కావచ్చు, లేదా వ్యాపార శుభవార్తలు కావచ్చు, లేకుంటే ఏదైనా సరే మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూసినటువంటి అప్పుల నుండి విముక్తి పొందడం కావచ్చు, డబ్బు రాబడి సమాచారం కావచ్చు, స్నేహితుల నుండి మీతో సంబంధం తిరిగి కొనసాగించవచ్చు, కుటుంబంలో సంతోషకరమైన వార్త అనేది మీరు అంటే ఉదాహరణకు వివాహ సంతానం, ఇలా వివాహానికి సంతానానికి ఇలా ఎదురు చూస్తూ ఉంటారు కదా చాలామంది. వాళ్ళకి ఒక ఫోన్ కాల్ ద్వారా తప్పకుండా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి. ఇంకా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికంటే కాల్ లెటర్స్ కోసం కానీ ఇలా ఎదురు చూస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఒక అదృష్టం అనేది మీకు తప్పకుండా వస్తుందని కూడా తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. మీరు కొత్త ఉత్సాహం పెరుగుతుందన్నమాట. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం అయితే నెలకొంటుందండి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. రేపటి రోజున వచ్చే ఫోన్ కాల్ ఒక అద్భుతమైన మలుపు లాంటిది. శుభవార్త సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున కొన్ని పూజలు, దానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపు సోమవారం కాబట్టి శివుడి గుడికి తప్పకుండా వెళ్ళండి. శివుడికి టెంపుల్కి వెళ్ళి తప్పకుండా శివారాధన చేసుకొని ఓం నమ శివాయ అని 108 సార్లు తప్పకుండా శివుడి గుడిలో కూర్చొని ఓం శ్రీ వరదరాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా 21 సార్లు జపించుకుంటే చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాగే గణపతికి కూడా మీరు పూజ చేసుకొని గణపతిని మొదటగా పూజించడం మనం ఎంతో శ్రేయస్కరం కాబట్టి మనం కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని దానాలు, పిల్లలకు విద్యా సామాగ్రి అండి, పెన్సిల్ కానీ, పుస్తకాలు కానీ, అట్టలు కానీ ఇలా ఇవ్వడం వలన ఆహార దానం కానీ, ఇంకా గణపతికి ఇష్టమైన లడ్డూలు కానీ ఇలా దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. స్త్రీలకు అంటే ఒక పేద స్త్రీకి ఎవరికైనా కానీ చీరలు కానీ కొనివ్వడం వలన మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇంకా విద్యార్థులకు పెన్లు, పుస్తకాలు ఇవ్వడం కూడా మంచిదండి. గోమాతకు ఆహారం తినిపించడం వల్ల వినాయకుడికి చాలా ఇష్టం అనమాట. మనం ఏదైనా గోమాతకు కానీ అంటే గోపూజ చేసుకోవడం కానీ, ఆవులకు ఆహారం ఇవ్వడం కానీ, ఆవులకు ఆహారం పెట్టడం కానీ మనకు మంచి జరిగేలాగా చేస్తుందన్నమాట. సకల దేవతలు కొలువై ఉంటారు కదా గోమాతలో, అందుకే తప్పకుండా ఆవుకి ఆహారం చాలా మంచిది. ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ గణపతికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒక ఫోన్ కాల్ ద్వారా, సందేశం ద్వారా మీకు ఒక సమాచారం మీ హృదయానికి తప్పకుండా ఆనందంగా నింపుతుందని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితులు కలిసే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. ఆర్థిక లాభం అండి. ఎక్కడో ఆగిపోయినటువంటి డబ్బు రుణం తిరిగి వచ్చే సూచన అయితే రేపు తప్పకుండా కనిపిస్తుంది. ఉద్యోగ వ్యాపారంలో ఊహించని సానుకూల పరిణామాలు కూడా ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంస లేదా కొత్త కాంట్రాక్ట్ లేదా ఆఫర్ లేదా మీరు తప్పకుండా రావచ్చు అనమాట. ప్రేమ, దాంపత్య జీవితం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. అంటే ఒక మధురత గురించి మన ఆప్యాయతలు కానీ తప్పకుండా ఉంటాయన్నమాట. ఆరోగ్యపరంగా కొంచెం ఉపశమనం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోండి. కొన్ని పూజల పరిహారాల గురించి మనం తెలుసుకున్నాం కదా. గణపతి పూజ అండి. రేపు ఉదయం ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకుంటూ గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూలు కానీ లేదా మోదకాలు కానీ నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసే సమయంలో తప్పకుండా అంటే ఇంటి ముందు దీపారాధన చేస్తూ ఉంటాం కదా, ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దోషాలని తప్పకుండా తొలగిపోతాయన్నమాట. శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తులసి పూజ కూడా చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. హనుమాన్ పూజ కూడా చాలా మంచిదండి. ఓం హనుమతియే నమః అని 11 సార్లు జపించి బెల్లం లేదా వడలు వెన్న నైవేద్యం పెట్టండి. శత్రు అడ్డంకులన్నీ తప్పకుండా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. పేదవారికి అన్నదానం చేయడం, అలాగే విద్యార్థులకు ఏదైనా మనం వస్తు సామాగ్రి ఇవ్వడం వల్ల చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చండి. ఇంకా గణపతి అష్టోత్తర శతనామావళి చదవడం వలన మంచి జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే రేపటి రోజున మీకు కొత్త మార్పులు, శుభవార్తలు తీసుకొని వస్తుందన్నమాట. భక్తితో చేసేటువంటి చిన్న చిన్న పూజలు, దానాలు మీ ఆ శుభాలను మీకు మరింత పెంచుతాయని కూడా చెప్పుకోవచ్చండి. శుభాన్ని పెంచి మంచిగా రోజంతా కూడా చక్కగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. శివార్చన ఎంతో మంచిదండి. ఉదయం పాలజలంతో శివుడికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అని 108 సార్లు జపించండి. లక్ష్మీ పూజను కూడా చేసుకోండి. సాయంత్రం గోమయ దీపంలో నువ్వుల నూనె పోసి తప్పకుండా వెలిగిస్తే ధనలాభం తప్పకుండా కలుగుతుందన్నమాట. నవగ్రహ ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. నువ్వుల నూనెతో ఎర్రటి జాజిపూలతో నవగ్రహాలను సమర్పించండి. గ్రహ దోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా కానీ మీకు చెరకు లేదా పండ్ల దానం వల్ల పిల్లలకు పండ్లు పంచడం వలన కూడా సంతానాభిలాష తప్పకుండా మీకు కలుగుతుందన్నమాట. నువ్వుల నూనె దీపం వెలిగించడం వలన సాయంత్రం గృహంలో వెలిగిస్తే చెడు దృష్టి మొత్తం తప్పకుండా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. పావురాలకు కనుక మీరు కాకులకు కానీ పావురాలకు కానీ గింజలు పెట్టడం వల్ల పితృదోషాలని తప్పకుండా తొలగిపోతాయండి. నది లేదా సముద్ర తీరం వద్ద దీపం వెలిగించి మీ మనసులోని కోరికలన్నీ చెప్పుకొని గందరగోళం లాంటివి అన్నీ తొలగిపోవాలని భగవంతుడు మనస్ఫూర్తిగా వేడుకొని దీపం వెలిగిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది.
చూశారు కదండి, సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి ముందుగానే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.